రాష్ట్రంలో సర్ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 15% మాత్రమే ఇప్పటి వరకు పూర్తయిందన్నారు. బీఆర్కే భవన్లో ఈసీని మంత్రి బృందం కలిసింది. అర్బన్ ప్రాంతాల్లో నత్తనడకన సర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించామని, జీహెచ్ఎంసీ అధికారుల సహకారం కూడా తీసుకోవాలని సూచించామన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు పొన్నం. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక అని, సర్ ప్రక్రియ సామాజిక బాధ్యతని, ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకునే ప్రచారం చేయాలన్నారు పొన్నం ప్రభాకర్. ఓటర్ల సవరణ నత్తనడకగా, స్లోగా, బిఎల్ఓలకు సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేక, లేదా బిఎల్ఏలు కూడా సరి అయినటువంటి పని చేయకన కారణాలు ఏమైనా 15-20% కూడా కానటువంటి పరిస్థితి. ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉంది. ఎన్నికల కమిషన్, కాంగ్రెస్ పార్టీ పక్షాన కలిసినాం. పాత్రికేయులు కూడా బిఎల్ఓలు ఇళ్లకు రావడం లేదు, ఫామ్స్ సరైన విధంగా కలెక్షన్ చేయడం లేదు, ఆన్లైన్ కావడం లేదనే సాంకేతిక సమస్యలన్నీ కూడా అధిగమించాలంటే బిఎల్ఓలకు కూడా కొన్ని సమస్యలు ఉండే. గౌరవ గణేష్ ఎమ్మెల్యే గారు మొన్న కంటోన్మెంట్లో జరిగిన ధర్నా అంశాన్ని కూడా దృష్టిలో తీసుకొచ్చి తెలంగాణ వ్యాప్తంగా బిఎల్ఓలకు ఎటువంటి సమస్యలు లేకుండా వారికి ఇచ్చే పేమెంట్ విషయాలన్నింటిలో కూడా వెంటనే క్లియర్ చేసినామని చెప్పినారు ఎన్నికల కమిషన్. ఏది ఏమైనా 10 రోజుల గడువు ఉంది. గడువు పెంచమని చెప్పినప్పటికీ 10 రోజుల లోపల మీ బిఎల్ఓను పిలిపించుకొని పోయి ఆన్లైన్ చేసుకొని మీ ఓటు మిస్ కాకుండా చూసుకోమని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన హైదరాబాద్ సంబంధించిన మా నాయకత్వం అంతా ప్రతి ఓటర్కు పేరు పేరున విజ్ఞప్తి